దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు అంకురము వరకు ఎదిగి ఫలించును. అంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తున్న మాట. యెషయా యొక్క కుటుంబం నుంచి, ఆ యొక్క వంశం నుంచి చిగురు అనే యేసుక్రీస్తు వారు వస్తారన్నమాట ఇది. అయితే ఈ దినాన దేవుడు నీకు ఏం చెప్తున్నారంటే, నువ్వు అంకురము వరకు ఫలిస్తావు. హల్లెలూయా. అంటే మొదల నుంచి చిగురు వరకు కూడా ఫలిస్తావు. ఎప్పుడు చిగురు అనే యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు ఆ చిగురు ఏమవుతుందంటే నీలో ఫలింపుని తీసుకొస్తుంది. దేవుని వాక్యం చెప్పినట్లు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు నువ్వు ఫలభరితముగా మారుతావు. నువ్వు అనేకులకి దాహం కలిగిన వారికి దాహము తీర్చే వ్యక్తిగా, ఆకలి కలిగే వారికి ఆకలిని తీర్చే వ్యక్తిగా, వస్త్రహీనులు నీ కనబడినప్పుడు వారికి వస్త్రాలను ఇచ్చేవారిగా, ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఫలించబోతున్నావని దేవుడి దినాన ఈ వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరివైనా కావచ్చు. నువ్వు దేవుని పదే పదే ప్రార్థించి ఆయన అడుగుతున్నావేమో. ఆయన అంటున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ రోజు నుంచి నీ జీవిత విధానం మారబోతుంది. నిన్ను ఫలభరితంగా నేను నిలబెట్టబోతున్నాను. నువ్వు ఫలించబోతున్నావు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు తెలియజేస్తుంది. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే వాక్యం పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను త్వరలోనే ఫలింపగా ఉంచి ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్.